హలో. హలో. ఎవరు? మచిలీపట్నం సచివాలయం నుంచి అండి. చెప్పండి. అదే సార్, అదేం లేదు, అంటే ఒకటి ఎండార్స్మెంట్ ఒకటి తయారు చేస్తున్నాం అండి. అది ఆ, మీరుండే ఎక్కడండి మామూలుగా, అంటే బందరేనా గుంటూరు. గుంటూరా అండి? ఆ, అదే అది యాక్చువల్గా ఏంటంటే మనకి అది డాక్యుమెంట్స్ కూడా మనకి చర్చి పేరు మీద ఉన్నాయండి. ప్లస్ ఏంటంటే దానికి హౌస్ ట్యాక్స్ కూడా వస్తున్నాయండి, చర్చి పేరు మీద ఉన్నాయి. ముందు డాక్యుమెంట్స్ పంపించండి, అది ఒరిజినల్ కాదా ఏందని చూడాలి కదా. అదేనండి. అది హౌస్ ట్యాక్స్ ఉంది, అది పెట్టమన్నా పెడతామండి. హౌస్ ట్యాక్స్ దేని పేరు మీద ఉంది? ఇలా చర్చ్ పేరు మీద ఉందండి. ఇప్పుడు చర్చి కట్టాలంటే అది ఆల్రెడీ కలెక్టర్ గారికి ఎన్ఓసి కూడా పెట్టారండి వాళ్ళు. అది పెడితే మాకు మున్సిపల్ ఆఫీస్ కి ఎంఆర్ ఆఫీస్ కూడా పంపించారు. దాని నుంచి అది ఆర్ఓసి నెంబర్ కూడా ఉన్నాయండి. అది ఇప్పుడు జనరల్ గా ఏదైనా ఒక కట్టడం అనేది ఫస్ట్ ప్లానింగ్ అప్రూవల్ అవ్వాలి, అవునా? అదేనండి. అక్కడ ఏ గది ఉంది, గది ఉందా, హాల్ ఉందా, బాత్రూమ్ ఉందా, ఏందనేది ప్లానింగ్ ఉండాలి కదా. ఉందా అది? నేనేంటంటే వాటికి మనం కొత్తగా వచ్చానండి. నేను సార్ చెప్తానులేండి ఒకసారి. అది ఇప్పుడు నేను అడిగాను ఉందా అని, అయితే ఉందానో లేదనో మీకు తెలుసానో తెలియదానో ఏదో ఒకటి చెప్పాలి కదా. అది ప్రాసెస్ లో ఉందండి. అది ఏం ప్రాసెస్ లో ఉంది? దానికి కూడా ఇంజనీర్ దగ్గర పెట్టారండి. అది ఇప్పుడు ఇంతవరకు ప్లానింగ్ అనేది లేదు, అవునా? అంటే అదేంటంటే ఆల్రెడీ అది ఏదో రేగిల్ షెడ్ ఉన్నది. అది ఇప్పుడు మొన్న నేను అడిగింది ఒకటే క్వశ్చన్ అండి, మీరు దానికి తప్ప మిగతా అన్ని మాట్లాడుతున్నారు. కట్టిన కట్టుబడికి ప్లానింగ్ అనేది ఉందా లేదా? అది కలెక్టర్ గారికి అప్లై చేసుకున్నారండి. అది అప్లై చేసుకున్నారంటే లేదనే కదా. అంటే ప్లానింగ్ అప్రూవల్ ఉందా లేదా? అది కలెక్టర్ గారికి అప్లై చేశారు. మరి అప్లై కమిషనర్ చేశారంటే అర్థమైంది లేదనే కదా. అది లేదని చెప్పేదానికి మీకు నోరు ఎందుకు రావట్లేదు? ఉన్నది ఉన్నది చెప్పడానికి కూడా చేత కదా ఇది మీకు. ఒకటే క్వశ్చన్ 100 సార్లు అడగమంటారు నన్ను. సార్ మీరు దాంట్లో పెట్టిన దానికి మీరేంటంటే దానికి డాక్యుమెంట్ లేదన్నారు, ట్యాక్స్ డాక్యుమెంట్ అంటే ఏంటి? డాక్యుమెంట్ అంటే ఏంటో చెప్పండి మరి. అనుమతి లేదంటే ఏం లేదనేది చూసుకోవాలి కదా. మీరు పెట్టిన పాయింట్లు కొన్ని ఇలా ఇలా అని చెప్పానండి. నేను ఒకటే క్వశ్చన్ అడిగాను, ప్లానింగ్ అప్రూవల్ ఉందా అని. ఉంది లేదు ఈ రెండిట్లో ఒకటి చెప్పడానికి మీరు అనకాడుతున్నారు. ఉంటే ఉందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. సరే సార్, అదే సార్ మా సార్ ఉంది లేదు మాత్రం చెప్పరు. దేనికి ఫోన్ చేశారు మీరు? అంటే మీకు అది ఎండార్స్మెంట్ ఇక్కడ అంతా మచిలీపట్నం లేదా ఎక్కడ తెలియదు. నేను ఉండేది గుంటూరు. ఓకే, ఇప్పుడు ఎండార్స్మెంట్ ఏమైనా రెడీ చేస్తారు మీరు? అదే మా సార్ చెప్తా అన్నారండి, సార్ వస్తా అన్నారు. అదే అక్కడ అనుమతి అనేది ఏమీ లేకుండా ఎండార్స్మెంట్ కోసం ఎందుకు ఫోన్ చేసినట్టు? అక్కడ వాళ్ళకి నోటీస్ పంపించాలి. అంటే మీరు మచిలీపట్నం లేదా ఎక్కడ అని దానికోసం చేశారు. ఉంటే ఉపయోగం ఏందబ్బా? మీ పని మీరు చేయాలి కదా. అదేలేండి. ముందు అసలు అక్కడ ప్లానింగ్ అనేది అప్రూవలే లేదు. సరే అంటే మీకు కంప్లైంట్ పెట్టిన తర్వాత వాళ్ళు అప్రూవల్ కాదు అప్లై చేసినట్టున్నారు. లేదా ముందు నుంచే ఉందండి. ఎప్పుడు చేశారు అప్లై? దానికి ఆల్రెడీ మా ఏప్రిల్ నెలలో కూడా మనకి అది సీఎం ఆఫీస్ నుంచి కూడా వాళ్ళు దానికి సంబంధించి మనీ ఫండ్ కూడా అప్లై చేశారండి. అవన్నీ కూడా అప్లోడ్ చేశారు అందులో. ఏమండి అసలు ఏది ముందు ఏది వెనక అనేది తెలీదా మీకు? ఒక కట్టుబడి ఉన్నప్పుడు దానికి ముందు ప్లానింగ్ గీయాలా ఇంజనీర్ చేత, దానికి అప్రూవల్ చేయించుకోవాలా, దానికి ఏదో మత కట్టడం అయితే కలెక్టర్ పర్మిషన్ తీసుకోవాలా, ఆ తర్వాత కదా మిగతావన్నీ. ఏమన్నా 2 కాగితాలు పెట్టుకొని ప్రభుత్వ అధికారులు లంచాలు తింటే ఏమైనా చేస్తారు కదా, డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తారు కదా అని వాళ్ళు చేస్తున్నారు, మీరు సరే అంటున్నారు. ఏంది నాకు అర్థం కాదు. ఎవరి దగ్గర లంచాలు ఏం తీసుకోవాలి? మిమ్మల్ని అంటల్లా నేను, అదేనా? నేను మిమ్మల్ని అంటల్లా ఇక్కడ. నేనేం చెప్పా, ఫస్ట్ ప్లానింగ్ ఇవన్నీ ఉండాలి కదా అంటున్నా. వాళ్ళు అప్లై చేశారంటే ఎట్లా అప్లై చేస్తారు? వాళ్ళు సగం సగం కాగితాలతో. వాళ్ళ ఉద్దేశం ఏందనేది చెబుతున్నా, అర్థమైందా? ఇప్పుడు మీరున్న పొజిషన్ లోకి మీకు ఇచ్చేదేమో ఉండదు ఎక్కడ కూడా, అది మాకు తెలుసు. ముందు ఆ ప్లానింగ్ అప్రూవల్ అవన్నీ ఉన్నాయేమో చూడండి.